గ్రామ పంచాయతీ గుమ్లాపూర్, కొరుట్ల మండలం, జగిత్యాల జిల్లా. గ్రామం గుమ్లాపూర్. మా గ్రామంలోని చెత్త ట్రాక్టర్ ఇంటింటికి వెళ్ళి తడి చెత్తను పొడి చెత్తను వేరువేరుగా వేసుకోవడం జరుగుతుంది. సభ్యులందరికీ అవగాహన కూడా ఉంది. తడైంది పొడైంది అని. తడి చెత్తను పొడి చెత్తను వేరే వేసి చెత్త ట్రాక్టరు కంపోస్ట్ ఎరువు దగ్గరికి పంపిస్తున్నాము. తర్వాత కంపోస్ట్ ఎరువు దగ్గర ఎరువు తయారు చేసి ఎరువుని మా గ్రామంలో ఉన్న ప్రజలకు కూరగాయల మొక్కలకు పంపించడం జరుగుతుంది. 2 తడి పొడి చెత్త డబ్బాలు చూస్తున్నాం. బ్లూ కలర్ డబ్బాలో పొడి చెత్తను వేసుకోవాలి. అదేవిధంగా గ్రీన్ కలర్ డబ్బాలో తడి చెత్తను మనం వేసుకోవాలి. ఈ విధంగా గృహ స్థాయిలోనే మనం సపరేట్ చేసుకొని గ్రామ పంచాయతీ వారి ట్రాక్టర్కి ఇవ్వాలను. గ్రామ పంచాయతీ వారి ట్రాక్టర్ ఇంటింటికి తిరుగుతూ ఇంటి వద్దనే తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి గ్రామంలో నిర్మించినటువంటి కంపోస్ట్ షెడ్ వద్దకు తీసుకెళ్ళి సేకరించినటువంటి పొడి చెత్త అనగా ప్లాస్టిక్ బాటిల్స్, అట్టపెట్టెలు, గాజు బాటిళ్ళు ఇలాంటివి కంపోస్ట్ షెడ్లో నిర్మించినటువంటి వివిధ అరలలో వేసి ఉంచడం జరుగుతుంది. ఇలా జమ చేసినటువంటి పొడి చెత్తను రీసైకిల్ చేయడానికి స్థానిక స్క్రాప్ డీలర్కి అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా సేకరించిన తడి చెత్తను కంపోస్ట్ పిట్లో వేసి కంపోస్ట్ ఎరువును, సేంద్రియ ఎరువును తయారు చేయడం జరుగుతుంది. కంపోస్ట్ షెడ్లో తయారైనటువంటి సేంద్రియ ఎరువును గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలోని మొక్కలకి, అదేవిధంగా హరితహారంలో భాగంగా పెంచుతున్నటువంటి నర్సరీలోని మొక్కలకి ఉపయోగించడం జరుగుతుంది. ఉపయోగించగా మిగిలినటువంటి సేంద్రియ ఎరువుని కూడా స్థానిక రైతులకు అమ్మడం జరుగుతుంది.